ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ కార్మికులు నిరసన బాట పట్టారు. విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న ఆర్టిజన్లకు పదోన్నతులు కల్పించి కన్వర్షన్లు ఇవ్వాలంటూ డిమాండ్లు చేస్తున్నారు. ఈ క్రమంలో మింట్ కాంపౌండ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన ప్రదర్శన తెలిపారు. ఇటీవల 2 డిస్కంల పరిధిలోని విద్యుత్ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించిన విషయం తెలిసిందే. కానీ ఆర్టిజన్ల ప్రమోషన్లు, కన్వర్షన్లను యాజమాన్యాలు పట్టించుకోలేదు. దీంతో యాజమాన్యాలు తక్షణం ఆర్టిజన్లకు పదోన్నతులు కల్పించాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కె ఈశ్వరరావు, ప్రధాన కార్యదర్శి వి గోవర్ధన్ హెచ్చరించారు. ఆర్టిజన్ల స్టాండింగ్ ఆర్డర్ల ప్రకారం 5 ఏళ్లు పూర్తయిన వారికి పై గ్రేడ్ ప్రమోషన్లు ఇవ్వాల్సి ఉందని, 6 ఏళ్లుగా వీటిని ఇవ్వట్లేదని తెలిపారు. సిఐటి యూనియన్ గా ట్రాన్స్కో యాజమాన్యాన్ని కానీ, ఎస్పీటీసీఎల్ యాజమాన్యాన్ని కానీ, జెన్కోని కానీ, ఎన్పీటీసీఎల్ యాజమాన్యాన్ని కానీ, అంటే మీరు డిపార్ట్మెంట్ల తోటి సంతకాలు చేసి పేపర్ మీద ఉన్నదాన్ని కూడా అమలు చేయడానికి మీరు సిద్ధంగా లేరంటే ఏమనుకోవాలి మిమ్మల్ని? అంటే వీళ్ళందరూ కూడా ఆర్టిజన్స్ అనే వాళ్ళు అంటారని వాళ్ళ, ముట్టుగా ఉన్న వాళ్ళ, పోనీ వీళ్ళ డిపార్ట్మెంట్లో గాలికి తిరుగుతున్న రేపన్ని చేయడం లేదా? చెప్పండి మీరు. సిఎండి గారు, ఎస్పీటీసీఎల్ సిఎండి, ట్రాన్స్కో సిఎండి, ఎన్పీటీసీఎల్ సిఎండి చెప్పాలి. ఆర్టిజన్స్కి అందరికీ పుణ్యానికి జీతాలు ఇస్తా ఉన్నాము, వీళ్ళు ఏ పని చెయ్యరు, వస్తారు, 7 ఏళ్ళకి మొహం చూపిస్తారు, తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు, కాబట్టి వీళ్ళకి ప్రమోషన్ ఇచ్చినా కూడా వేస్ట్, దండగా, అందుకోసం ఇవ్వలేదని చెప్పేసి అనుకున్నారా మీరు? ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. సంఘాలు మా సమస్యని ముందడికి వస్తేనే ఆ సంఘాలను ఈ విద్యుత్ సంస్థల్లో ఉంచాలి, లేకుంటే వారి భర్తను పట్టాల్సిన బాధ్యత ఆర్టిజన్ ఉద్యోగుల పైన ఉంది. ఇప్పటికైనా మీ నాయకులను అడగండి. ఈ సమస్యకు, ఆర్టిజన్ కన్వర్షన్ కు మీరు మద్దతు ఇస్తారా? పోరాటంలో, ప్రత్యక్ష పోరాటంలో మీ సంఘాన్ని తీసుకొచ్చి పోరాటం చేస్తారా? సిఐటితో కలిసి వస్తారా? యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ పోరాటం మొదలు పెట్టింది కాబట్టి మీరందరూ వస్తారా, చస్తారా, మేము వెళ్ళాలా అని అడగాల్సిన బాధ్యత మీ సంఘాలలో ఉన్నటువంటి ఆర్టిజన్ ఉద్యోగుల పైన ఉంది. ఇప్పటికైనా ఆలోచించండి మిత్రులారా. ఎవరెవరో మనం ఆర్టిజన్లుగానే పోరాడదామంటా ఉన్నారు. గతంలో ఒకడు చెప్పిండు, ఆ చెప్పిన వాడు ఏడున్నో తెలుసు, అలా నష్టపోతాం. కాబట్టి ఒక కార్యాచరణ రూపొందించుకుందాం. మనకు అనుభవమైనటువంటి నాయకులు ఉన్నారు. మన అనుభవాలను, మన ఆలోచనలు, మన సలహాలు, సూచనలన్నీ కూడా మనం ఇచ్చి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకత్వం ముందుండి పోరాడడానికి, ఆర్టిజన్ ఉద్యోగులను కన్వర్షన్ చేసేంత వరకు పోరాడుతుంది. ఆ కార్యాచరణ కూడా త్వరలోనే రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ప్రకటిస్తారు. ఈ పోరాటం ముందుకు పోతుంది. కాబట్టి మనందరం కూడా ఇది ప్రారంభం మాత్రమే. మనం భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. వారితో సమానంగా పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్లు అనే వాళ్ళు గత ప్రభుత్వంలో పోరాడంగా 2016 డిసెంబర్ 4న వీళ్ళందరూ విద్యుత్ సంస్థలో విలీనం కాబడ్డారు. వీళ్ళందరినీ పర్మనెంట్ అన్నారు, అది గాలికి పోయింది. వీళ్ళందరికీ సపరేటు సంస్థలో వేరే ఏపీఎస్సీ రూల్స్ కాకుండా వేరే రూల్స్ ఫామ్ చేశారు. వీళ్ళకి ఒక వేరే పౌరులుగా ట్రీట్ చేశారు. అయినా వీళ్ళు ఫామ్ చేసిన రూల్స్లోనే ఆర్టిజన్ సర్వీస్ రూల్స్ అని స్టాండింగ్ ఆర్డర్స్ అని తీసుకొచ్చారు. దాంట్లో ఏముంది? ఏ ఆర్టిజన్ అయినా 5 ఏళ్ళు సర్వీస్ కంప్లీట్ అయితే వారికి పై గ్రేడ్ ప్రమోషన్ ఇవ్వాలి. అంటే 4 ఉన్నోడు 3కి పోతాడు, 3 ఉన్నోడు 2కి పోతాడు, 2 ఉన్నోడు 1కి పోతాడు, 1 ఉన్నోడు 5కి పోతాడు. అంటే వీళ్ళందరూ పైకే పంపిస్తారు కానీ ఇంక 7కి పంపిస్తలేరు ఎవరిని. కాబట్టి ఎప్పుడైతే రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా చేస్తున్న వాళ్ళని విస్మరించి రెగ్యులర్ ఉద్యోగులకు ఇచ్చారు. మరి వీళ్ళని ఏమని మీరు ట్రీట్ చేస్తూ ఉన్నారు? ఆర్టిజన్లు చట్టబద్ధంగా విలీనం కాబడ్డారా కాదా? అసలు మీ ఉద్యోగులు అవునా కాదా? ఈ విద్యుత్ సంస్థలో విద్యుత్తుకు సంబంధించిన విధులు నిర్వహిస్తున్నారా లేదా మీ గేట్ల దగ్గర వేరే ఏమైనా పని చేయిస్తూ ఉన్నారా అనేది ఈరోజు మేము తెలుసుకోవాలని అనుకున్నాం. ఈ పై గ్రేడ్ ప్రమోషన్ అనేది సంవత్సరం కిందనే ఇవ్వాలి న్యాయబద్ధంగా. అసలు ఇవ్వకుండా తాత్సారం చేసి ఈరోజు దీనికి సంబంధించిన ఒక స్టేట్మెంట్ కూడా, ఏ సీఎండీ కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వకపోతే ఈ 19,000 ఆర్టిజన్లు అంటే దాదాపు ఈ సంస్థలో సగభాగం 24 గంటలు విద్యుత్ కరెంటు ఇస్తూ తమ ప్రాణాలు సైతం
చెలగాటం ఆడుతూ చేస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చే గౌరవం ఇదా అని ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. 19,500 మంది ఆర్టిజన్స్ మిగిలిపోయారు. వీళ్ళని కన్వర్షన్ ఇచ్చి రెగ్యులర్ పోస్టుల్లో ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పి ఈరోజు మింటి కాంపౌండ్లో ఉన్నటువంటి అంబేద్కర్ చౌరస్తాలో ఉద్యమాన్ని స్టార్ట్ చేశాం. కానీ ప్రభుత్వం కానీ ముఖ్యంగా ట్రాన్స్కో, జెన్కో, డిస్కామ్ యాజమాన్యాలు దీని మీద శ్రద్ధ పెట్టి వీలైనంత త్వరగా వీళ్ళ కన్వర్షన్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటం చేస్తాము. పోరాటం చేసి కన్వర్షన్ సాధించుకునే వరకు మేము నిద్రపోము, విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి అధికారులను నిద్రపోనివ్వం. ఇది క్లియర్గా బాజాప్తా చెప్తా ఉన్నాం. అంతవరకు వెళ్లకుండా తక్షణమే చర్చలకు పిలవండి, ఆర్టిజన్స్ యొక్క సమస్యలు ఏంటో అడగండి, ఖచ్చితంగా పరిష్కారానికి మార్గం చూపుతాము. మా జనరల్ సెక్రటరీ చెప్పినట్టు ఫైనాన్షియల్ ఆర్థిక రకమైన ఇబ్బందులు ఏమి పడవు. ఉన్న కన్వర్షన్ అయినట్టు ఉన్న పోస్టుల్లోనే రిక్రూట్మెంట్ చేయమని అడుగుతున్నాం. ఈ విషయాలన్నిటిపైన టీజీ ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషరఫ్ ఫారూఖీకి వినతి పత్రం సమర్పించారు. ఇక వారి సమస్యలను ఆయనతో చర్చించారు. ప్రస్తుతం శాశ్వత ఉద్యోగుల పదోన్నతుల్ని పూర్తి చేసే పనిలో ఉన్నామని, అవి కాగానే సెప్టెంబర్ 15వ తేదీ తర్వాత ఆర్టిజన్లకు కూడా పదోన్నతులు, కన్వర్షన్లు ఇస్తామని సీఎండీ హామీ ఇచ్చారు.